జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వందల మంది గెస్ట్లు, లక్షల రూపాయల ఖర్చు, పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ల మధ్య నా స్టేటస్ ప్రతిబింబించేలా ఈ ఇంటి ఆడపిల్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి, ఈ ఇంటి స్థాయిని నేను తెచ్చిన యోగ్యుణ్ణి కాదని, హారతి పళ్ళెంలో వేయడానికి 10 రూపాయల కోసం జేబులన్నీ తడుముకున్న, బాడికి పెట్టిన కుంకుమ ఖరీదు చెయ్యని 2 రూపాయలు తీసిచ్చిన ఒక చేతగాని వాణ్ణి ఈ ఇంటి అల్లుడిగా చేసుకుని నా ముందు నిలబెట్టారు. వావ్, వెరీ గుడ్. నానా సామ్రాట్, ఇదెవరూ ఊహించింది కాదు. ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకున్న ప్రయోజనమే ఉంది చెప్పు. అలా అనకండి నాన్న, చాలా పొరపాటు. మీరు ఊహించలేదు, నేను ఊహించలేదు. కాని ఇది జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అని ఈ అత్తాకోడళ్ళు ముందుగానే ఊహించారు. నన్ను వెధవని చేశారు. అలా అనుకు నాన్నా. ఏదో నీకు భయపడి ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమంటావోనని. భయం? ఆ మాట వింటే చూసేవాళ్ళు నవ్విపోతారు. ఆ భయమే ఉంటే నీ కూతురు కట్టుకోబోయేవాడు కళ్ళ ముందున్నా వీణ్ణి మనసులో నింపుకుంటుందా? ఆ భయమే ఉంటే మెడలో తాళి పడకుండా తప్పు చేస్తుందా? వీడి రూపాన్ని కడుపులో పోస్తుందా? రే సామ్రాట్, ఏంట్రా ఇదంతా మాట్లాడడానికి ఇదా సమయం? 100 మందిలో పరిస్థితి అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నవాడివి. అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఈ తవ్వుకోవడం? 100 మంది ఉన్నారు కాబట్టేరా మౌనంగా ఉన్నాను. 100 మంది కళ్ళు నన్ను, నా ఫ్యామిలీని చూస్తున్నారని నా కోపాన్ని, నా బాధని అణుచుకున్నాను. అంతేకాని వీళ్ల పెళ్లిని వీడిని ఒప్పుకొని కాదు, ఈ అత్తాకోడళ్ళు చేసిన ఘనకార్యం గొప్పదని కాదు. సామ్రాట్, నీ దృష్టిలో అమ్మ శ్రీవల్లి చేసింది తప్పే అయి ఉండొచ్చు. కానీ అంతకు మించిన తప్పు మన చెల్లి దగ్గరే జరిగింది. దానిని ఎలా అధిగమించేవాళ్ళం? ఆ తప్పుని పూడ్చడానికి ఈ తప్పు జరిగింది. ఈ తప్పు జరగకపోతే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం సాధ్యమయ్యేది కాదు కదా. అసలు తప్పెందుకు జరగాలి? మనం పుట్టిన ఇల్లు, కన్నవాళ్లు పెంచిన పెద్దలు నేర్పిన సంస్కారం, వారసత్వంగా ఇచ్చిన గౌరవ మర్యాదలు, ఇవన్నీ ఒకే మనిషి ఎలా మర్చిపోతుంది? మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తుంది? ఆనాడు అవన్నీ మర్చిపోయి తప్పు చేసిందనే కదా సంవత్సర కాలం చచ్చిందని సరిపెట్టుకున్నాను. మళ్ళీ అదే తప్పు జరిగిందని, ఒక వేస్ట్ ఫెలో రక్తం దాని కడుపులో ముద్దగా మారి పెద్దదవుతుందని నాకు తెలుసుంటే, చరిత్రకెక్కే ఈ అత్తాకోడళ్ళు నాకు చెప్పుంటే, అదే క్షణం దానికి దహన సంస్కారాలు చేసుండేవాణ్ణి. కానీ తప్పుని దాచి నేను దానికి మళ్ళీ నా ఇంట్లో స్థానం ఇచ్చేలా చేసి, మన తోడబుట్టినందుకు దానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని నేను చేసే ప్రయత్నం చూసి అన్నిటికీ తల వంచి నా వెనకే గోతులు తీసి వీళ్ల మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని చంపేస్తే, మాట్లాడే హక్కు, శాసించే అర్హత, దేన్నైనా ఆపగలిగే సత్తా ఉండి కూడా నన్ను పిచ్చోణ్ణి చేసి మౌనంగా నిలబడితే, ఈ రోజు వీడు ఈ ఇంటి అల్లుడని యాక్సెప్ట్ చేయాలా? నమ్మించి ఇంత మోసం చేసిన ఈ సూత్రధారుల్ని క్షమించాలా?
ఏవండి, మేము మిమ్మల్ని మోసం చేయలేదండి. ఒక్క నిజం దాసినాం, కానీ శాన్వికి న్యాయం చేసినాం. ఒక పసిబిడ్డ మారాన్ని ఆపడానికి 100 మెట్లున్న ఓ సౌధాన్ని కూల్చి ఒక పిట్టగోడు కట్టడం న్యాయం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఏమన్నావు నువ్వు? మోసం చేయలేదా? నీ ఆడపడుచు తప్పుని క్షమించి నా ఇంట్లో స్థానం ఇచ్చి పోయిన పరువుని నిలబెట్టుకోవడానికి ఆ రోజు వినయ్ వాళ్ళని మీ ఎదురుగా నిలబెడితే దాని మనసులో పాత విషబీజాలు ఉన్నాయని తెలిసి కూడా దానికి పట్టు చీర కట్టి తీసుకొచ్చి అందరి ముందు కూర్చోబెట్టారే, అది మోసం కాదా? నిశ్చితార్థం జరుగుతుంటే అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోతే కంగారుగా డాక్టర్ని పిలిపిస్తే దాని కడుపుని నీరసమని చెప్పించి డాక్టర్ నోరు మూయించి నన్ను మాయ చేశారే, అది మోసం కాదా? సంబంధం కుదిరాక వినయ్ దీని గతంతో పనిలేదని చెప్పాక పెళ్లి పనులు జరుగుతున్నాయి, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అవుతున్నాయి, అప్పుడు కూడా మీ గొంతు పెగల్లేదు. కానీ వీణ్ణి వెతకడానికి హైదరాబాద్ వెళ్లారు, నా కంట పడ్డారు. ఎందుకొచ్చారు అంటే శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారని చెప్పి భయపడతారు. అది నమ్మశక్యం కాలేక నిజం చెప్పమని నిలదీస్తే సమాధానం లేక, మీ తప్పుని కప్పిపుచ్చుకోలేక, బలమైన కారణం చెప్పలేక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కంగారు పడి నోరు మూసుకునేలా చేశారు, దీన్ని ఏమంటారు? అది చాలదన్నట్టు పెళ్లి ముహూర్తం రోజు వరకు నిజాన్ని దాచిపెట్టి ఓ పక్క 2 కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయుంటే నువ్వు మాత్రం వీరవనితలాగా మళ్లీ వీళ్ల ప్రేమని నిలబెట్టాలని, ఆడపడుచుకు న్యాయం చెయ్యాలని, ఇద్దరికి పెళ్లి చెయ్యాలని వీణ్ణి వెతికే పనిలో ఉంటావా? సరాసరి వీణ్ణి మండపంలోకే తీసుకొచ్చావు. అడ్డుపడితే వాదించావు, కాదంటే కడుపన్నావు. ఆ ఒక్క మాటతో నన్ను నిస్సహాయుణ్ణి చేశావు. ఇంతకన్నా మోసం ఉంటుందా? తప్పే, నేను చేసింది తప్పే అండి, ఒప్పుకుంటా. కానీ నేను మీ మాటని కాదని ఇదంతా చేద్దాం అనుకోలే. గేంటికి దూరమైన శాన్వికి గేంట్ల చెరసోటు దొరకాలనుకున్నా. శాన్వికి మీ ప్రేమ దక్కాలనుకున్నా. మీరు చూపించిన వినయ్ తోటి శాన్వి పెళ్లి జరగాలనుకున్నా. కానీ శాన్వి పూడ్చుకోలేని తప్పు చేస్తుందని నేను ఊహించలే. ముచ్చట తెలిసినాకనే నా ఆలోచన మార్చుకున్నా. ఈ విషయం నీకు ఆ రోజే చెప్పాను. దాని మనసు చంచలమైందని, మళ్ళీ తప్పు చేస్తుందని అది ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. నువ్వు విన్నావా? ఇంటి బిడ్డని నమ్మమన్నావు, మళ్ళీ తప్పు జరగదన్నావు. కలలో కూడా తప్పు చేయదన్నావు, అందుకు నాది హామీ అన్నావు. మంచి కోరే కుటుంబానికి, మత్తులో తూగే ప్రేమకి, నా ఆలోచనకి, దాని అమాయకత్వానికి నడుమున నిలబడ్డావు. అవునా కాదా? పెద్ద ఆరిందలా వాదించావు. అర్థం లేని ఆవేశంతో బరువుని నెత్తిమీద పెట్టుకున్నావు. అదే విషయాన్ని, నువ్విచ్చిన మాటని, నువ్వు కట్టుబడి ఉండాల్సిన తీరుని పదే పదే గుర్తు చేస్తూనే వచ్చాను. అవునా కాదా? మరిప్పుడే సమాధానం చెప్తావు? ఇచ్చిన మాట, పెంచుకున్న నమ్మకం పోగొట్టుకున్న నీకు ఏ శిక్ష వెయ్యాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.